ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం గిమ్మ గ్రామంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయడానికే వచ్చానని, నిత్యం ప్రజల్లోనే ఉంటానని చెప్పారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాస్ రెడ్డి నిత్యాన్నదానం తన ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పారు. అన్నం పెట్టే చేతులేనని, ఇతరులు కడుపు కొట్టే చేతులు కావన్నారు. 1,00,000 సార్లు జైల్లో పెట్టినా ఆదిలాబాద్ కు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు మీ మధ్య నుంచే చేస్తున్నా, అంబులెన్స్ నడిపిస్తున్నా, పేద విద్యార్థులకు చదువు కోసం పైసలు నాకు తోచినంత సహాయం చేస్తున్నా. రోజు మన ఆఫీసులో 600 నుంచి 800 మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నాము. ప్రతిరోజు కుండ నిండినట్టే, అన్నం వండినట్టే, సాంబార్ పప్పు చేసినట్టే, మజ్జిగ చేసినట్టే ప్రతిరోజు 600 నుంచి 800 మందికి అన్నం పెడుతున్నా. పెళ్ళైనటువంటి పేద దంపతులకి చీర సారే చేస్తున్నాం. ఇవన్నీ నేను ఒక్కటే నిర్ణయం తీసుకునేది, నేను సంపాదించిన పైసలు నేను బతికుండగానే ఖర్చు పెట్టి చచ్చిపోతా. మా తండ్రి ఇచ్చినవి కావేవి. మా తండ్రి 10 ఎకరాల భూమి ఇచ్చిండు, అది నా కొడుకులు బిడ్డలకి ఇస్తా. నేను సంపాదించిన ఎన్ని పైసలైనా నేను బతికుండగానే ఖర్చు పెట్టి చచ్చిపోతా. మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను మాట ఇస్తున్నా. ఎంతైనా సంపాదన. నేను ఇంకోటి చెప్పిన, నా కట్టె కాలేంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా గుండెల ఊపిరి ఉన్నంత వరకు అన్నదానం చేస్తా, చేసి చూపిస్తా. దీని మీద జోగు రామన్న, కంది శ్రీనివాస్ రెడ్డి గాడోడిపై నిన్నచ్చినాడు, నిన్నచ్చినాడు గాలి నమ్ముతావాను, దాంతో ఉంటావని. ఇప్పటి వరకు నా మీద పెద్దమ్మ కాకా మీరు న్యాయం చెప్పండి, నా తండ్రి మీద జోగు రామన్న కేసు పెట్టించింది. వ్యవసాయం చేసుకుంటే నా తల్లి మీద తండ్రి మీద ఇద్దరి మీద కేసు పెట్టించింది. నా తండ్రిని పోలీస్ స్టేషన్ లో పిలిపించి గంటల తరబడి నీ కొడుకుని రాజకీయాల్లో నుంచి తప్పుకోమను, గంటల తరబడి పోలీసు వాళ్ళు ఊకుండా పెట్టింది. నిన్న ఓము రామన్న మనిషి పండ్ల సీనుతో నా మీద కేసు పెట్టించిండు. నేను హనుమాన్ జయంతి రోజట 10 మందిని కొట్టిందట. నేను జోగు రామన్న పెట్టే చేతులు జోగు రామన్న, కొట్టే చేతులు కాయే.